హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక మంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే ముందుకైతే వచ్చేసాను. గెస్ట్ ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మనకు 4.5 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 week offs అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూడండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు క్యాక్టస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకు 14 hours ఎగో అయితే మళ్ళీ రీపోస్ట్ అయితే చేయడం జరిగింది. సో మనకు 100 మంది అంటే 100 members దాకా వీళ్ళైతే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మేనేజర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. బేసిక్గా చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి ఫుల్ టైం జాబ్ అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు మీరు ఇక నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవడం కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్స్లో ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ అలాగే వన్స్ మీరు యొక్క అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మేనేజర్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ మీకు స్టార్టింగ్ శాలరీని 4 to 4.5 lakh per annum శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు 30,000 per month శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీ చేసేటువంటి వర్క్ ఏంటంటే సో ఇక క్యాక్టస్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి డిఫరెంట్ క్వైరీస్ అయితే మిమ్మల్ని వద్ది ఫోన్ కాల్స్ ద్వారా, అదేవిధంగా మెయిల్స్, మెసేజెస్ ద్వారా అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏదైతే క్వైరీస్ చెప్తున్నారో సో ఇక క్వైరీస్కి అయితే మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి సో వాళ్ళకైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక కంపెనీకి సంబంధించి. సో ఇక్కడ చూడండి, రెస్పాండ్ ఇన్బౌండ్ సపోర్ట్ టికెట్స్ ఎన్సూరింగ్ కస్టమర్స్ రిసీవ్స్ టైమ్లీ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ టు రెడ్యూస్ ఫ్రిక్షన్ వైల్ యూజింగ్ ది సర్వీసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ యొక్క క్వైరీస్కి మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి సో వాళ్ళకైతే ప్రాపర్ రెజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మీరు ఆన్లైన్ టికెట్స్కి సంబంధించి కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్స్ మిమ్మల్ని వద్ది ఆన్లైన్ టికెట్స్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక ఆన్లైన్ టికెట్స్కు కూడా మీరు ప్రాపర్ రెజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కస్టమర్స్ యొక్క ఇష్యూస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీ చేయాల్సినటువంటి వర్క్ అయితే వన్స్ మీ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి, మీరు వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. 2 rotational వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్పెసిఫిక్గా మనకు టైమింగ్స్ కనుక చూసుకుంటే, వర్క్ షిఫ్ట్స్ కనుక చూసుకుంటే మీరు డే షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో 9 hours షిఫ్ట్ అయితే ఉంటుంది. సో మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు కూడా ఆఫీస్ అవర్స్ అనమాట, వర్కింగ్ అవర్స్ అనమాట. సో ఇక వర్కింగ్ అవర్స్లో మీరు 9 hours వర్క్ చేస్తే సరిపోతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 rotational వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సాటర్డే, సండే మనకు వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీకు అదర్ లాంగ్వేజెస్ వచ్చినా కూడా మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అలాగే దీంతో పాటు మీకు కొలాబరేటివ్ వర్కింగ్ స్పిరిట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ అండ్ ఇంటర్ కల్చరల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి ఫస్ట్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ అయితే మీకు రెజ్యూమ్ని రిక్రూటర్
మెంబర్స్ అయితే స్క్రీనింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో స్క్రీనింగ్ చేసిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి టెక్నికల్ అసెస్మెంట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి 2 or 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఎవరైతే ఇక 2 or 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత ఇక్కడ సింపుల్గా అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీరు సింపుల్గా మీ యొక్క ఈమెయిల్ ఇచ్చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ చెక్ బాక్స్ పైన అయితే టిక్ పెట్టేసి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో మీకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు అప్లికేషన్ ఫామ్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అప్లై లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి గైస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.